న్యూరాన్ల గురించి మాట్లాడినాం. అవి పాడైతే తిరిగి బాగు చేసే చాలా కష్టము. దాని ద్వారానే శరీర అవయవాలు పడిపోవడం కానీ శాశ్వతంగా పనిచేయకపోవడం కానీ జరుగుతాయని చెప్పేసి అనుకున్నాం. సో అంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు న్యూరాన్ల ఆరోగ్యాన్ని మనం పనితీరును పెంచాలన్నా కానీ లేదా బాగా యాక్టివ్గా ఉండాలన్నా కానీ అంటే మనం ఎలాంటి ఆహారం కానీ జీవనశైలి కానీ అలవాట్లను కానీ చేసుకుంటే అవి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. అది మన చేతిలోనే ఉంది. భగవంతుడు అందరికీ అదే మెదడు ఇచ్చాడు, అదే సైజు కూడా. స్త్రీల్లో కొంచెం తక్కువ ఉంది, మగవాళ్ళలో కొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకే దానికి ప్రొటెక్షన్ ఉపయోగించుకోవడం పెట్టారు. అంటే మనం హెల్మెట్ని మించిన కవచాన్ని ఇచ్చాడు పొరి భాగం అని. ఇంకా మిగిలిందల్లా మనం ఎంత బాగా చేసుకుంటున్నాము అని. యాక్సిడెంటే అనుకోండి. మేము చదువుకున్న రోజుల్లో దూరదర్శన్ అప్పటికి ఇంక లేవు. అక్కడ ఒక యాడ్ వచ్చేది, అందులో హిందీలో ఉండేది. అది మర్జీ హై ఆప్కి ఆఖరి సర్ హై ఆప్కా అంటే దాని తెలుగులో తర్జుమా చేసుకుంటే మీ ఇష్టం అండి, మర్జీ హై ఆప్కా, తల మీది కదా అని పక్కన ఉన్న హెల్మెట్ మీద అక్కడ కొట్టి ఒక యాడ్ ఉండేది. ఎంత గొప్ప యాడ్ చూడండి. ఇప్పుడు అందరూ పోలీసుల వాళ్ళ కోసం అని కాదు. హెల్మెట్ అన్నది పెట్టుకోవడం వల్ల తల తాలూకా గాయ పరిస్థితి తీవ్రత తక్కువ అవుతుంది. ఇంకొక మాట నేను అందరికీ ఏం చెప్తానంటే, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల యాక్సిడెంట్ ఆగిపోదు. యాక్సిడెంట్ కానీ జరిగేటట్టుది ఏదన్నా కారణాంతరం వల్ల మీ ముందువాడు కానీ పక్కవాడు కానీ వెనకవాడు కానీ చేసినా కూడా హెల్మెట్ మీకు ఒక రక్షణ కవచం. దానివల్ల మీకు డ్యామేజ్ కాదు. ఏదైతే ఇప్పుడు హెల్త్ చెకప్ అని చెప్పుకున్నాము, ప్రతి సంవత్సరం కూడా మీకు మీ ప్రభుత్వం వాళ్ళు కానీ లేకపోతే మీ పనిచేసేటువంటి కార్పొరేట్ వ్యవస్థల్లో కూడా ఉంది, వెళ్ళి వెరిఫై చేయించుకోండి. బీపీ కానీ ఉండేటట్టయితే తప్పకుండా మీరందరూ కూడా బీపీ కోసం మందులు వాడాలి. ఈ స్ట్రెస్ వల్ల కానీ దేని వలన కానీ మీకు ఏదైతే డయాబెటీస్ మధుమేహం వ్యాధి ఎంత పెరిగిపోయిందండి. దానికి మందులు వాడి ఈ మధుమేహం డయాబెటీస్ బీపీ తాలూకా కలయిక వల్ల వచ్చే ఇబ్బందులు ఎంత ఉన్నాయి. ఏదో ఒక సమయం మీరు కొంత కేటాయించాలి మీ ఎక్సర్సైజ్ కోసం. నాకు టైం దొరకదండి, నేను చాలా బిజీ, నేను బడ్జెట్ లేదు. దానికి చాలా ఆఫీసుల్లో ఇప్పుడు ఏమిటి తెలుసండి, స్టాండింగ్ టేబుల్స్ అని వచ్చాయి. అంటే నిలబడి పని చేయడం. నేను ఇంకా అసలు ఏం చెప్తానంటే, అసలు ఏదో మధ్య సమయంలో అంత 8 గంటలు కూర్చొని ఏం పని చేశారు కదా, ఏదో మధ్యలో వెళ్ళి పిచ్చాపాటి మాట్లాడుకొని రండి, ఒకసారి రౌండ్ అండి. దీంట్లో మీరు కొంతవరకు మీరు చేస్తున్నారు. ఏదో శనివారం ఆదివారం ఎక్సర్సైజ్ చేయాలంటే మీకు శనివారం ఆదివారం మీ శ్రీమతి గారు ఏదో టూర్ ప్రోగ్రామ్ చేస్తారు, ఎక్కడికి వెళ్తారు. అంటే ఆ వారం కూడా అయిపోయిందిగా. అంటే శరీరానికి వ్యాయామం ఎక్కువ. అంటే ఏమిటంటే మీరు వ్యాయామం అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి. ఏదో ఒక టైంలో అందరూ జిమ్కి వెళ్ళక్కర్లేదు. జిమ్కి వెళ్ళి ఇంకా ఎనబాడిక్ స్టెరాయిడ్స్ అవన్నీ తీసుకుని కండలు పెంచక్కర్లా. శరీరానికి వ్యాయామం అయితే అవసరం. ఒత్తిడి ఉంటుంది. సాఫ్ట్వేర్ అని కానీ డాక్టర్గా ఆపరేషన్ చేస్తే మాకు ఒత్తిడి లేదా? పేషెంట్ రికవరీ కాకపోతే ఒత్తిడి లేదా? వ్యవసాయదారుడు పాపం వ్యవసాయం వేసాడు, వర్షం పడుతూ ఉంది, ఎరువులు అందట్లేదు, ఒత్తిడి లేదా? స్కూల్కి వెళ్ళే పిల్లాడికి ఒత్తిడి లేదా? ఒత్తిడి గురించి స్ట్రెస్ గురించి కంప్లైంట్ చేయడానికి లేదు. స్ట్రెస్ అన్నది భారతీయుల్లో 70% ఒత్తిడితోనే బతుకుతున్నారు. దాని నుంచి అధిగమించడం ఏదన్నా కానీ నాకు పర్వాలేదులే అనుకున్న ఒక ఆలోచన కానీ, ఒక రిలాక్సేషన్ ఎక్సర్సైజ్, దానికి మళ్ళీ మద్యం కాదు, ఒక మెడిటేషన్ కానీ ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ ఇలాగే ఆలోచించండి. అదే కాకుండా జంక్ ఫుడ్, ఇందాక మీరు అడిగారు జంక్ ఫుడ్ అని. జంక్ ఫుడ్ అన్నది ఆ జంక్ ఫుడ్ నడిపించే వ్యక్తి తాలూకా లైఫ్ జీవనానికి అది ఒక ముఖ్యమైన పద్ధతి అయినా కానీ దానిని మీరు తీసుకోముందు 1కి 5 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే చాలామంది ఫంక్షనల్ ఎంఆర్ఐ ఏం చెప్తున్నారంటే, ఎవరైనా కానీ మాదక ద్రవ్యాలు కానీ మద్యం సేవిస్తే మెదడు లోపల కొన్ని ప్రాంతాలు స్టిమ్యులేట్ అవుతాయి, ఇంట్రెస్ట్ అవుతాయి. అది తర్వాత ఎడిక్షన్ దోహదకారి అవుతుంది. నమ్మండి, జంక్ ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా అలాంటి కేంద్రాలే స్టిమ్యులేట్ అవుతున్నాయి. అంటే ఎంత ప్రమాదం చూడండి. అదే కాకుండా మీరు మీ లైఫ్ స్టైల్ అన్నది మార్చాలి. అంటే ఏమిటి? టైం అన్నది నిద్ర. నేను ఎన్నిసార్లు చెప్పిన మా విషయం అది. భారతదేశంలో నిద్ర అన్నది తక్కువైపోయినా కానీ, నిద్ర తక్కువైపోతే మీ మెదడుకు విశ్రాంతి ఎక్కడుందండి? తర్వాత రేపు తెల్లవారు కూడా మెదడు మీరు పనిచేసినా మీకు సెలవు ఉంటుంది. ఏది ఆదివారం శనివారం మెదడుకు సెలవు లేదు కదా. మరి మెదడుకు మీరు ఎక్కడిస్తున్నారు సెలవు, రెస్ట్? మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.